నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొన్న సీనియర్ ఎడిటర్ ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ పల్కి శర్మ ఈరోజు భారతదేశంలో కొన్ని విషయాలలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న స్టేట్మెంట్ల గురించి గట్టిగా స్పందించారట. అంతేకాదు ఒక స్టార్ యూట్యూబర్ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరారట. ఈ రెండు అంశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీ అనే సొసైటీ బ్రిటన్లో ఉంది. దీంతో ఎక్కువగా సెక్యులర్లు, కమ్యూనిస్టులు, అరబ్బులు, భారత్లోని సెక్యులర్లు, భారత వ్యతిరేకులు, యూదు వ్యతిరేకులు మెంబర్లుగా ఉంటారు. భారత్లోని సెక్యులర్లు అని చెప్పడం కంటే సుడో సెక్యులర్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు నిజంగా సెక్యులర్లు కాదు, సెక్యులర్ ముసుగులో ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఆ వర్గ ప్రాపగండాను మాత్రమే మోస్తూ బతికేటోళ్ళు. కాబట్టి వీళ్ళని సెక్యులర్లు అనొద్దు, సుడో సెక్యులర్లు అనాలి. ప్రస్తుతం భారత్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మరలా ప్రధాని మోడీనే గెలుస్తాడని అన్ని సర్వేలు వెల్లడించాయి. అయితే ఈ విషయాన్ని తట్టుకోలేని ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీ మోడీ ప్రభుత్వం ఈవీఎంలను హ్యాక్ చేస్తుందని, అరాచకాలను సృష్టిస్తుందని గొడవ చేయడం ప్రారంభించింది. మనకు కూడా తెలిసిందే కదా, దీని విషయంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. బ్యాలెట్ పత్రాలు పెడితే మీ ఇష్టం వచ్చినట్టు గుద్దుకొని ఓట్లు వేసుకుందాం అనుకుంటారా? అట్లాంటి ఏ ముడకో పప్పులు మా చిన్నప్పుడు చాలా చూసినాం. ఇలాంటి కథలు ఈవీఎంలతోనే నడిపించాలని. ఈ ఈవీఎంలకు సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీ కూడా ఈవీఎంలను బీజేపీ మోదీ హ్యాక్ చేస్తోందని పాపం కళ్ళబొల్లి మాటలతో కపట నాటకాలు ఆడటం మొదలుపెట్టిందట. వీరి ఆందోళనపై పల్కి శర్మ జర్నలిస్ట్ మాట్లాడుతూ, నిజంగా బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేస్తే మరి కీలకమైన కర్ణాటక ఎన్నికలలో, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది? దెబ్బకు దయ్యం మొదలు ఉంటుంది ఈ క్వశ్చన్కి. నిజమే కదా, దక్షిణ భారత్లో తమ పట్టు సంపాదించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ నేపథ్యంలోనే తమిళనాడులో అన్నమలై, అలాగే తెలంగాణ, కర్ణాటకలో కూడా ఒక స్ట్రాంగ్ లీడర్స్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేయగలిగితే దక్షిణ భారత్లో ఎలాగో పట్టు సాధించుకోవాలని చూస్తుంది కదా, అలాగే హ్యాక్ చేసి కర్ణాటకలో, తెలంగాణ ఎన్నికల్లో గెలవచ్చు కదా. మరి ఎందుకు గెలవలేదు? నిజంగా హ్యాక్ చేసే తెలివి, హ్యాక్ చేయాలనే బుద్ధే ఉంటే అలా చేయొచ్చు కదా. పల్కి శర్మ అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అలా బట్టిన దయ్యాలు వదులుంటాయి ఈ క్వశ్చన్ అడగంగానే. గత 10 సంవత్సరాల్లో భారతీయుల తలసరి ఆదాయం రెట్టింపైన సంగతి మీకు తెలియదా? తెలిసినా కూడా వీళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు కదా. నిజాలని చెప్పే ధైర్యం ఎక్కడుంది? తలసరి ఆదాయం పెరిగిందని తెలుసు, ప్రపంచంలోనే భారత్ ఆర్థికంగా అగ్రగామిగా 3వ స్థానంలో నిలిచిందని తెలుసు, ప్రపంచ దేశాలకు అన్నదాతగా మారిందని తెలుసు. అత్యధిక జనాభా ఉన్న ఈ దేశం వేరే దేశాలకు కరోనా లాంటి సమయంలో టీకాలను అందించిందని తెలుసు. మన దేశంలోనే కాదు, మిగిలిన దేశంలో ఉగ్రవాదం చేయడానికి కూడా ఉగ్రవాదుల్ని భయపడేలాగా చేసిందని తెలుసు. అయినా కూడా ఒప్పుకోవడానికి వీళ్ళ అహం, పదవి ఆకాంక్ష ఒప్పుకోదు. ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా భారత్లో స్థిరమైన రాజకీయ స్థిరత్వం కనబడటం లేదా? ఇప్పుడే చెప్పిన కదా మేడం, కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ పిల్లి తనకేం కనబడట్లేదు, తనని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారు కదా. ఇలా మాటలు కూడా అట్లే ఉంటాయి. కాశ్మీర్ సమస్యను చుక్క నెత్తుడి బొట్టు కారకుండా పరిష్కరించలేదా? అదే కదా ఇలా బాధ. ఎప్పుడు రక్తం గారుతూ గొడవలు జరుగుతూ ఉంటే ఆ గొడవల మధ్యలో వీళ్ళ పదవులు కాపాడుకోవచ్చు అని ఎదురు చూస్తే మనుషులు కదా, అలాంటిది ఏం లేకపోతే సహించలేకపోతారు. మరి వీటన్నిటి గురించి కూడా ఎందుకు మాట్లాడరు అంటూ పల్కి శర్మ ఆక్స్ఫర్డ్ సొసైటీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండ్రు. దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి అనవసరంగా మాట్లాడినాం అనుకొని ఉంటారు. ఇలాంటి పవర్ఫుల్ జర్నలిస్టులు, ప్రశ్నించే గొంతుకలు మీడియాలో రావాలి. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరి వల్ల దేశానికి రక్షణ, ఎవరి వల్ల దేశానికి కష్టం, ప్రజా శ్రేయస్సు కోరేది ఎవరు, పదవి ఆకాంక్షతో రగులుతోంది ఎవరనేది ప్రజలకు చెప్పాలి. అలా చెప్పగలిగిన వాళ్ళే నిజంగా కలం పట్టుకొని గలాన్ని విప్పే జర్నలిస్టులుగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా అమ్ముడు పోయి మాట్లాడే కొంతమంది వ్యాఖ్యలు చూస్తుంటే నీచంగా అనిపిస్తాయి. ఇప్పుడు బీజేపీలోకి ఒక స్టార్ యూట్యూబర్ చేరిండట. దరిదాపు 87 లక్షల మంది ఫాలోవర్స్ అట. ఒక వీడియో పెట్టిండంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అట. ట్రెండ్ సెట్ అవుతుందట. అలాంటి యూట్యూబర్ బీజేపీలో జాయిన్ అయిందట. ఆయన గురించి కూడా తెలుసుకుందాం. మనీష్ కశ్యప్. ఎవరి మనీష్ కశ్యప్ అనుకుంటారా? ఈయన గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ బీహార్లో మాత్రం మనీష్ కశ్యప్ అంటే ఒక రేంజ్ అన్నమాట. బీహార్లో మనీష్ కశ్యప్ గురించి తెలియని వారు ఉండరు. మనీష్ కశ్యప్ ఒక స్టార్ యూట్యూబర్.
ఇతని యూట్యూబ్ ఛానల్లో ఏకంగా 87 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనీష్ కశ్యప్ ఒక్క మాట చెప్తే చాలు ఆ వార్త బీహార్లో వైరల్ కావాల్సిందే. ఆ స్థాయి వ్యక్తి అయిన మనీష్ కశ్యప్ నిన్న అధికారికంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే మనీష్ కశ్యప్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా స్వయంగా పిలిపించుకొని మరీ బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. ఇక మనీష్ కశ్యప్ ఇండీ కూటమికి బద్ద వ్యతిరేకి. బీహార్ను ఇండీ కూటమి పాలించినప్పుడు 9 నెలల పాటు మనీష్ కశ్యప్ను జైల్లో నిర్బంధించారు. కానీ బీజేపీ మాత్రం మనీష్ కశ్యప్ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఇతనిని విధానసభకు పంపిస్తుండడం విశేషం. అదనమాట ఇండీ కూటమికి కొన్ని పార్టీలకి వాళ్ళు వ్యవస్థలో చేస్తున్న తప్పుల గురించి చెప్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం చాలా అలవాటు. మన కేసీఆర్ సార్ కూడా ఇది బాగా అలవాటు, గతంలో చూసినాం. అట్లా చేసిన నిజాలను నిర్భయంగా చెప్పేవాళ్ళు, అది యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే సందేశ్ ఖలీలో నిజాన్ని నిర్భయంగా చెప్పిన మహిళే కావచ్చు, ఇంకో దగ్గర ఒక చిన్న ఏ బిజినెస్ లేని ఒక మారుమూల ప్రాంతంలో ఉండే వ్యక్తే కావచ్చు, ఒక టీచరే కావచ్చు, ఒక లెక్చరరే కావచ్చు, ఎవరైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్ని మేల్కొల్పాలి, ప్రజలకు దేశం మీద ప్రేమను కలిగించాలి, వ్యక్తిగత స్వలాభం కంటే వ్యవస్థ స్వలాభం మీదే మనిషి పని చేయాలి అనే తత్వం కలిగిన ఎవరినైనా సరే భారతీయ జనతా పార్టీలో ప్రోత్సహిస్తూ వస్తున్నారట. ఆ నేపథ్యంలోనే బీహార్లోని మనీష్ కశ్యప్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కూడా ఈరోజు దేశ రక్షణలో బీజేపీ పోషిస్తున్న పాత్ర ఏంటి అని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అండ్ మీ బిజినెస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని కూడా ప్లే చేస్తున్నాం. ఏదో ఒక రూపంలో మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్టే విత్ us అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.